హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గైస్. మనకు ఈరోజు వీడియో ఏంటంటే ఎంహెచ్ఎస్ఆర్బి రిలీజ్ చేసినటువంటి ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి మనకు మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి జిల్లాల వారీగా అలాగే డిపార్ట్మెంటల్ వారీగా జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఎన్ని పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. అండ్ టోటల్ పోస్టెస్ కూడా ఎన్ని ఉన్నాయో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నోటిఫికేషన్ నెంబర్ 3/2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది. అండ్ టోటల్గా వచ్చేసి 607 పోస్టెస్కి ఈ నోటిఫికేషన్ అనేది మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్లీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి. అందులో మీకు క్లియర్గా ఒకసారి ఫాలో కొడితే సరిపోతుంది. మీకు క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం మనకు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి ఈ డీటెయిల్ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనకు డిపార్ట్మెంటల్ వారీగా చాలా పోస్టెస్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డిపార్ట్మెంటల్ పోస్టెస్తో పాటుగా మనకు మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి పోస్టెస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ వారీగా కూడా ఉంటుందండి. అండ్ ఈ నోటిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా హారిజెంటల్ రిజర్వేషన్తో పాటుగా మనకు ఎస్సీ బైఫర్కేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారండి. మనకు ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ గ్రూప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించి అనాటమీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1 కింద సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండి. ఎందుకంటే ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు అంటే రౌండప్ చేసి ఎడిట్ చేసి చూపెడుతుండే, బట్ నా ఎడిట్ ప్యాడ్ వచ్చేసి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ద్వారా మీకు చూపెట్టట్లేదు. డైరెక్ట్ పోస్టెస్ అనేది క్లియర్గా చెప్తా, కమ్యూనిటీ వారు చూసుకోండి. అండ్ అనాటమీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే మల్టీజోన్ 1కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ నేనైతే వచ్చేసి కమ్యూనిటీ వారికి చెప్పాలంటే కొంచెం డిలే అవుతుంది వీడియో కాబట్టి, అంటే లాంగ్ అవుతుంది వీడియో కాబట్టి. అండ్ నేను టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మల్టీజోన్ 1కి సంబంధించి అలాగే మల్టీజోన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను క్లియర్ కట్గా. ఫస్ట్ వచ్చేసి అనాటమీ సంబంధించినటువంటి పోస్టుకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి. ఇక్కడ మల్టీజోన్ 1కి సంబంధించి 14 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ 8 పోస్టర్స్ వచ్చేసి మల్టీజోన్ 2కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టర్స్ కూడా కలపడం జరిగిందండి, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎస్సీ బైఫర్కేషన్ సంబంధించినటువంటి గ్రూప్స్కి సంబంధించి కూడా పోస్టర్స్ కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా ఉంటాయి. అండ్ పిహెచ్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజియాలజీ సంబంధించి మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి 29 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. అండ్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి 15 అండి. అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఎస్పీఎం సంబంధించి 25. అండ్ మైక్రోబయాలజీ సంబంధించి 15 అండి. అండ్ ఫార్మకాలజీ సంబంధించి 28. అండ్ రెండు మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను, ఒకసారి గమనించండి. అండ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ సంబంధించి 21 అండి. బయోకెమిస్ట్రీ సంబంధించి 18. అలాగే ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ సంబంధించి 9. అండ్ జనరల్ మెడిసిన్ వచ్చేసి 47. అండ్ జనరల్ సర్జరీ వచ్చేసి 43. అండ్ పీడియాట్రిక్ సంబంధించి 28. అండ్ అనెస్థీషియా సంబంధించి 44 అండి. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి రేడియో డయాగ్నోసిస్ సంబంధించి 21. అండ్ సైకియాట్రిక్ సంబంధించి 8. అలాగే రెస్పిరేటరీ మెడిసిన్ అండ్ టీబీ అండ్ సీడీకి సంబంధించి పల్మనరీ మెడిసిన్ సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మల్టీజోన్ 1 అలాగే మల్టీజోన్ 2కి సంబంధించి. అండ్ డెర్మటాలజీ వైరాలజీ సంబంధించి అలాగే లాప్రోస్కోపీ డీబీఎల్ అండ్ డెర్మటాలజీ ఎస్టీడీ సంబంధించి 5 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ సంబంధించి 3 వేకెన్సీస్. అండ్ ఒబెస్ట్రిక్స్ సంబంధించి గైనకాలజీ సంబంధించి టోటల్గా 90 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆంథ్రోపాలజీ సంబంధించి 4. అండ్ ఆర్థోపెడిక్ సంబంధించి 12. అండ్ ఆక్టోరైనో లైనోగాలజీ సంబంధించి హెడ్ అండ్ నెక్ ఈఎన్టీకి సంబంధించి 5 అండి. అండ్ హాస్పిటల్ అడ్మిన్ వచ్చేసి 21. ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చేసి 15. కార్డియాలజీ వచ్చేసి 9. అండ్ థైరోసిక్ సర్జరీ అండ్ కార్డియాక్ సర్జరీ సిటీ సర్జరీ వచ్చేసి 14 అండి. అండ్
ఎండోక్రైనాలజీ వచ్చేసి 7 అండ్ మెడిసిన్ ఎంటిరాలజీ సంబంధించినటువంటి పోస్ట్ వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. న్యూరాలజీ వచ్చేసి 3 అండ్ న్యూరో సర్జరీ వచ్చేసి 7, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ వచ్చేసి 10 పోస్టెస్ అండ్ పీడియాట్రిక్ సర్జరీ వచ్చేసి 5 అండ్ యూరాలజీ వచ్చేసి 6 అండ్ న్యూరాలజీ వచ్చేసి 4 అండి. టోటల్గా మనకు 607 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా అయితే ఉండడం జరిగిందండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టెస్ కూడా కలపడం అయితే జరిగింది, అది కూడా గమనించాలి మీరు క్లియర్ కట్గా. అండ్ ఇక్కడ టోటల్ వచ్చేసి 607 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. మరింత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.